తెలంగాణ సీఎం కేసీఆర్కు ఆంధ్రాలో కూడా అభిమానులు పుట్టుకొస్తున్నారు. పేద ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తున్నారంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇవాళ విజయవాడకు సీఎం కేసీఆర్ రానున్న నేపథ్యంలో రాజధాని అమరావతిలో గులాబీ జెండాను రెపరెపలాడిస్తున్నారు. గులాబీ జెండాతో విజయవాడ వీధుల్లో విహరిస్తోన్న కేసీఆర్ అభిమాని కొణిజేటి ఆదినారాయణతో మా కొలీగ్ స్వరూప ఫేస్ టు ఫేస్. తర్వాత ఆంధ్రులంతా కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కారణమైనటువంటి కేసీఆర్ మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు అనుకుంటాం. అది కొంతమంది వరకు మాత్రమే ఉంది. కానీ కేసీఆర్ అభిమానులు కూడా ఆంధ్రాలో చాలా మంది ఉన్నారు. అందుకు నిదర్శనం ప్రస్తుతం మనం చూసినటువంటి ఆదినారాయణ. కేసీఆర్ హక్కులు చెల్లించుకునేందుకు విజయవాడ వస్తున్న తరుణంలో ఆయనను కలిసి ప్రత్యేక హోదా కోసం ఆయన సపోర్ట్ కూడా కోరతాను అంటూ ఇక్కడ కొంతమంది కేసీఆర్ అభిమానులు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అసలు కేసీఆర్ మీద ఇంత అభిమానం ఎందుకు పెంచుకున్నారు ఏంటి అనేది వారి మాటలను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఒక ఆంధ్రుడు అయ్యుండి కేసీఆర్ మీద ఎందుకు ఇంత అభిమానం పెంచుకున్నారు? సమైక్యాంధ్ర ఉద్యమం కోసం వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టారనే మాట బలంగా ఆంధ్రలో నాటుకుపోయింది. వాస్తవంగా ఆ రోజు ఉన్న పరిస్థితులను బట్టి అక్కడ అవకాశాన్ని ప్రత్యేక రాష్ట్రం అవసరం కోసం వాళ్ళు ఆ రకంగా కఠినంగా మాట్లాడాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎందుకు మాట్లాడుకున్నదంటే ఈ 4 సంవత్సరాలు తెలంగాణ సీఎం కేసీఆర్ పరిపాలించిన విధానాన్ని చూడండి. ఆ విధానంలో ఎక్కడైతే సరే రైతు వారీగా ఇవాళ 24 గంటల కరెంట్ ఇస్తున్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ రోజు కూడా రైతు వారికి 7 గంటల కరెంట్ ఇవ్వాలంటే ఏ రోజు కుదరలేదు. ఇవాళ రైతుకు పెట్టుబడి ఇస్తున్నారు, 24 గంటల కరెంట్ ఇస్తున్నారు. ప్రతి పేదవారికి ఇల్లు లేని వారికి డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు. ఇందిరాగాంధీ హయాంలో పూరి ఇల్లు ఇచ్చారు. ఎన్టీ రామారాయంలో కాలనీ టైపులో ఇచ్చారు. ఇవాళ కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నారు. దేశ చరిత్రలో ఎక్కడ ఈ రకమైనటువంటి డబుల్ బెడ్రూమ్ లేదు, 24 గంటలు కరెంటు లేదు. రైతుకి ఇస్తున్నటువంటి పెట్టుబడి ఆదాయం కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఇవ్వట్లేదు. ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ విడిపోయిన తర్వాత వాళ్ళ బాధను ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అర్థం చేసుకున్న తర్వాత ఇటువంటి సీఎం మనకెందుకు లేడు అనే ఆదృతతో ఆంధ్రాలో కూడా కేసీఆర్ గారికి అభిమానులు ఏర్పడిపోయాం మేడం. దేశంలో నెంబర్ 1 సీఎం కేసీఆర్. సీఎం వస్తున్నారు, కేసీఆర్ వస్తున్నారు. ఆయన కలిసే అవకాశం ఏమన్నా వస్తుందా అనుకుంటున్నారా ఏంటి? మేడం, ఏపీలో టీఆర్ఎస్ పార్టీ తరఫున మొదటి జెండా కొణిజేటి ఆదినారాయణ పట్టుకున్నాడు. ఏపీలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను కూడా నేనే కంపల్సరీ అవకాశం ఇస్తారు కేసీఆర్ గారు. దానికోసం వెయిటింగ్ చేస్తున్నాను. దుర్గమ్మకి మొక్కులు చెల్లించేందుకు కానీ వస్తున్న కేసీఆర్ని కలిసి తన ప్రత్యేక హోదా కోసం మీరు కూడా సపోర్ట్ చేయండి అని ఒక వినతి పత్రం అందించేందుకు రెడీగా ఉన్నాను అంటున్నారు ఆదినారాయణ. కెమెరా పర్సన్ సురేష్తో స్వరూప, హెచ్ఎం టీవీ, విజయవాడ.